కనుక మీకేదో పరలోకం నుంచి దేవదూతగా దిగిరాడు మీ భర్త, అలాగనే మీ భార్యలు కూడా ఏందో ఏంజల్స్ లాగా రారు. మానవులం కాబట్టి మానవ సహజంతోనే వస్తారు. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలండి, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి. చాలా వరకు కుటుంబాల్లో ఖచ్చితంగా భార్య లాగా భర్త ఉండడు, భర్త లాంటి మనస్తత్వం భార్యకి ఉండదు. ఎందుకంటే వేరు వేరు కుటుంబాల్లో వీరు జన్మించారు, వీరి తల్లిదండ్రులు వీరిని పెంచారు. వీరిని ఒకటి చేసినప్పుడు భర్తకి చాలా విషయాలు భార్యలో నచ్చకపోవచ్చు, భార్యకు చాలా విషయాలు భర్తలో నచ్చకపోవచ్చు. అన్నీ కరెక్ట్గా ఉంటాయి. నాకు ఇలా ఉంది కాబట్టి ఆ వ్యక్తి కూడా అలానే ఉండాలంటాం తప్పు. అలాగనే భార్యలు, మీ భర్తలు కూడా మీకులాగానే ఉండాలనేది తప్పు. చాలామంది నా భర్త అసలు నచ్చడండి, అతన్ని చూస్తేనే నాకు చాలా చిరాకు వచ్చేస్తుందండి, అతని దారి అదేనంటే. చాలామంది భార్యలకి ఉండే ఒకే ఒక ప్రశ్న చెప్పనా, ఏమిటంటే అస్సలు పట్టించుకోడండి. భర్తలు బాగా వినండి, మీకుండే ఒకే ఒక ముద్ర ఇంట్లో ఏమిటి అని అంటే అస్సలు ఏ విషయము ఇంటిలో పట్టించుకోడండి, నా విషయాలు పట్టించుకోడండి, కుటుంబంలో పరిస్థితులు పట్టించుకోడండి. అంత డెడికేటెడ్గా, అంత అర్థం చేసుకునే వ్యక్తిత్వము అతనిలో కనిపించదండి అంటారు భార్యలో. నీవు పోయి మీ అత్తను అడుగు, మీ అత్త కూడా మీ భర్త గురించి ఇదే మాట చెప్పద్ది, మీ మామ గురించి కూడా ఇదే మాట చెప్పద్ది. ఎందుకు అంటే ఆ పురుషులు పెరిగే రీతే డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళు ఇంటి గురించి అంత పట్టించుకోరు, కానీ వాళ్ళ ఎంతకీ బయట పనుల గురించి ఎక్కువ ఆశ ధ్యాస చూపిస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయలేరు. ఆడ మనిషికి ఉన్నంత లోతైనటువంటి ఆలోచన తీరు వారికి ఉండదు. వారంతా కూడా వాళ్ళ ఉద్యోగం మీద, వాళ్ళ పరిస్థితుల మీద, వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. అందుకే యేసయ్య ఒక మాట అన్నాడు, జ్ఞానవంతురాలు ఇంటిని బాగా నిర్మించుకుంటుంది, మూఢురాలైతే పెరిగి వేసుకుంటుంది. కనుక పట్టించుకోడు అనే మాట చెప్పే కంటే నువ్వే పట్టించుకుంటే బాగుంటుందేమో. నువ్వే అన్ని విషయాల్లో ధైర్యవంతురాలుగా అన్నిటినీ చక్కగా చక్కబెట్టుకో. ఇంత పెద్ద పరిచర్యలో మేము ముందుకు సాగుతున్నప్పుడు దైవజనులు సతీష్ కుమార్ గారు అయితేనేంటి, నా జీవితమా, మీకు ఎక్కువగా దైవజనులు సతీష్ కుమార్ గారు కనబడతారు, కానీ ఆ తెర వెనకాల ఉన్నటువంటి నా ప్రయాస ఎవరికి కనిపించదో. కానీ ఎన్నో సహించుకుంటే, ఎన్నో భరించుకుంటే, ఎన్నో విషయాల గురించి ధైర్యంగా ముందుకు సాగకపోతే ఈరోజు ఈ పరిచర్య లేదు. ఒక భార్యగా, భార్య స్థానంలో నేను ఎన్ని పరిస్థితుల గుండా వెళ్తుంటే, ఇప్పుడు ప్రిన్స్ బాబు డెలివరీ టైంలో దైవజనులు వచ్చారండి. అలా బిడ్డను చూశారు, చూసిన వెంటనే అమెరికాలో పరిచర్యకి వెళ్ళాలా, అక్కడ వాక్య పరిచర్య చేయాలా, డేట్స్ ఉన్నాయి, ఇచ్చేశారు, టికెట్స్ అన్నీ బుక్ అయిపోయినాయి. ప్రిన్స్ బాబుని హాస్పిటల్ అలా చూశారండి, ఫ్లైట్ ఎక్కారు, మళ్ళా ప్రిన్స్ బాబుకి అన్నప్రాసం చేసేటప్పుడు ఫ్లైట్ దిగారు. అర్థమవుతుందా? ఆత్మీయులన్న తర్వాత అర్థం చేసుకుంటూ, అన్ని విషయాల్లో కుటుంబాన్ని కట్టుకుంటూ, భర్తకి ఆదరణగా, అన్ని విషయాల్లో అండగా నిలబడుతూ, ప్రోత్సహిస్తూ, ఈరోజు పరిచర్య వెనకాల ఎంతో కృంగుపాట్లు ఉన్నాయండి. ఈ పరిచర్య వెనకాల ఎంతో క్రష్డ్ లైఫ్స్ ఉన్నాయి. ఈ పరిచర్య వెనకాల ఎంతగానో ఒంటరి స్థితిని అనుభవించావు, ఎంతో పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ గుండా వెళ్ళావు. అలా అని నేనేం పుట్టింట్లో లేను, వచ్చి ఇక్కడ పరిచర్య బాధ్యతలు స్వీకరించాను. ఏ మాత్రం రెస్ట్ తీసుకోలేదండి. ఏ రోజు నేను రెస్ట్ తీసుకోవాలా? మీకులాగా పుట్టిళ్ళకి వెళ్ళిపోవడం కానీ, సంవత్సరాలు ఉండడం కానీ, నెలలు ఏ రోజు నేను చేయలా. పరిచర్య దేవుడు ఇచ్చాడు, ఒక కుటుంబాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. కష్టమో నష్టమో ఎంతవరకు నేను చేయగలను, నా తండ్రితో కలిసి ప్రార్థనా జీవితాన్ని అలవర్చుకొని నేను ముందుకు సాగాలి అనే ఉద్దేశంతో ఎంతగానో దైవజనుల్ని ముందుకు సాగండి. ఎంతగా మీరు ప్రయాసపడతారో అంతగా ప్రయాసపడండి. ఇంటి విషయాలు ఏ రోజు ఏ బాధ్యత నేను అప్పచెప్పేదాన్ని కాదు. దైవజనులు అయినటువంటి సతీష్ కుమార్ గారిని ఇంట్లో ఒక కింగ్ లాగా చూస్తామండి, ఒక రాజు లాగా చూస్తాం.
ఏ రోజు కిచెన్లోకి రా, ఈ పని చేయి, ఆ పని చేయి, ఈ కిచెన్ తట్టు వచ్చే సమస్య లేదు. అంటే ఈరోజు పరిచర్య ఉంది కదా, ఇంత గొప్ప దైవజనులు కిచెన్లోకి రావాలని కదా. ఒకప్పుడు పరిచర్య లేదు, అయినా కూడా ఒకప్పుడు దైవజనులు ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నారు వివాహమైనప్పుడు. ఆ సమయంలో కూడా ఏ రోజు కూడా భర్తను చులకంగా చూసిన వ్యక్తిని కాదు. ఏది ఉన్నా లేకపోయినా అర్థం చేసుకొని ఆ కుటుంబాన్ని అన్ని విధాలా సమకూర్చుకొని వెళ్ళేదే జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీ. అంతేగాని నువ్వు అది చేయడం లేదు, నువ్వు ఇది చేయడం లేదని బ్లేమ్ చేసుకుంటూ, నువ్వు నాకు అండగా లేవు, నువ్వు నన్ను ఆదరించలేదు, నువ్వు నా గురించి పట్టించుకోలేదని నువ్వు అండం, భార్యగా నువ్వు అండం, భర్తగా నువ్వు ఇట్లా చేస్తున్నావా, నువ్వు అలా చేస్తావా. ఏమిటండి ఈ కుటుంబం? ఒకరికొకరు అర్థం చేసుకొని ఆ కుటుంబంలో చక్కగా నడిపించుకోవాలండి. కల్వరి టెంపుల్లో కుటుంబ వ్యవస్థ గురించి చక్కగా దైవజనులు వాక్య పరిచర్య చేస్తున్నారు, వింటున్నారు. సరే, ఎంతమంది పాటిస్తున్నారో? ప్రార్థన నేర్పుము యేసయ్యా, ప్రతిదినం ప్రార్థించుట నేర్పుముయా. నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము యేసయ్యా.